రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక, అభివృద్ధి అంటే ఏంటో తెలియదు కాబట్టి, అభివృద్ధి చేయడం చేత కాదు కాబట్టి, ప్రజల దృష్టి మళ్లించడానికి, అమరావతిని నాశనం చేయడానికి, అంటే అమరావతి మీద విద్వేషాన్ని రెచ్చగొడితే ప్రజలు తను చేసుకునే దోపిడీకి అడ్డం రారని, ఆ దోపిడీ నుంచి దృష్టి మళ్లించడానికి 3 రాజధానులని నాటకాలు మొదలుపెట్టాడు. 3 రాజధానుల డ్రామాకి తెరలేపాడు. విశాఖపట్నం అన్నాడు. విశాఖపట్నాన్ని ఎన్ని రకాలుగా దోసుకున్నాడు చూసాం మనం. అక్కడ ప్రజలు కూడా దృష్టి కూడా మరలాలా. మీకు రాజధాని అన్నాడు. ప్రజలంతా ఆ అయోమయంలో ఉండేటప్పటికి ఋషికొండ గుండు కొట్టేశాడు. ఆఖరి సింహాచలం భూములు కొట్టేట కూడా ప్రయత్నం చేశాడు. వేలాది ఎకరాలు దోచుకున్నారు. ఈ భ్రమలో ముంచి అవన్నీ అమ్ముకున్నారు, క్యాష్ చేసుకున్నారు. చూసాం కదా మనం. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్ రెడ్డి వీళ్ళందరూ దోసుకునే విధానం చూసాం. ఉత్తరాంధ్రలో రాజధాని అన్నాడు, చేశాడా? ఒక్క ఇటుకేశాడా? ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలా వద్దా? అందుకే కదా మొన్న నువ్వు ఋషికొండ గుండు కొట్టావు. ఉత్తరాంధ్ర ప్రజలు నీకు గుండు కొట్టారు. నీకు గుండు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు మూలన. తర్వాత కర్నూలు న్యాయ రాజధాని అన్నావు. రాయలసీమ ప్రజలను వంచావు. ఆ ముసుగులో అక్కడ దోసుకునేది అక్కడ దోసేసావు. కేంద్ర ప్రభుత్వం న్యాయ రాజధాని గురించి అడిగితే అబ్బాయి నేను ఆ మాట అనలేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అదేంటి నాకు తెలియదు అన్నావు. తప్పించుకున్నావు. ఇక్కడికి వచ్చి నేను కర్నూలు రాజధాని చేస్తానన్నావు. ఏం చేసావు నువ్వు? రాజధాని కర్నూలుకి న్యాయ రాజధాని ఏం చేసావు? ఒకటి చేసావా? ఒక బిల్డింగ్ చూసావా? ఒక జీవో రిలీజ్ చేసావా? ఎందుకు చేయలేకపోయావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక కర్నూలుకి బెంచ్ ఇస్తానంటే ఏడుపులు మొదలుపెట్టారు. అంటే మీకు అక్కడ అభివృద్ధి చేసినా మీకు ఏడుపులే. రాయలసీమ మీద నీకు ఉన్న ప్రేమ అట్లాంటిది. అమాయక ప్రజలు ఇంకా కొంతమంది అర్థం చేసుకోవట్లా. నీ దుర్మార్గపు ఆలోచనలు ఎట్లా ఉంటాయో వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా. కుటుంబ ప్రభుత్వం వచ్చింది, బెంచ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంది, వడివడిగా అడుగులు వేస్తుంది. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసి తీరుతుంది కుటుంబ ప్రభుత్వం. నీ ఏడుపులు వేడుస్తూనే ఉండు. అక్కడ జరిగే అభివృద్ధి అక్కడ జరుగుతూనే ఉంటుంది. రాయలసీమకి పరిశ్రమలు తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు. గ్రీన్ ఎనర్జీ చూస్తున్నావుగా, ఎన్ని వేల లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి రాయలసీమకి. నీ కళ్ళు కొడతా ఉంటాయి. నువ్వు ఓర్చుకోలేవు. నీ దృష్టిలో నువ్వు తప్ప ఎవ్వరూ ఏది తినకూడదు. 6న కర్నూలుకు హైకోర్టు న్యాయమూర్తుల బృందం. ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవనం పరిశీలన. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే స్థలాన్ని ఎంపిక చేసేందుకు న్యాయమూర్తుల బృందం అక్కడ పర్యటించనుంది. ఈ విషయాన్ని ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వివరాలు వెల్లడించారు. బెంచ్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6వ తేదీన హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దిన్నెదేవరపాడు వద్ద ఉన్న ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవనాన్ని వారు పరిశీలిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కర్నూలులో త్వరితగతిన హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మరోవైపు కర్నూలులో 15 మంది న్యాయమూర్తులు ఉండటానికి ఉన్న సౌకర్యాలపై వివరాలు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనవరి 29న కర్నూలు జిల్లా కలెక్టర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు గదులు, కోర్టు కాంప్లెక్స్, సిబ్బంది కోసం గదులు, న్యాయవాదుల వసతి వంటి వివరాలపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని లేఖ రాశారు. హైకోర్టు రిజిస్ట్రార్ లేఖపై స్పందించిన కర్నూలు కలెక్టర్ హైకోర్టు కోరిన సౌకర్యాలతో భవనాలు ఉన్నాయా లేవా అనే విషయంపై నివేదిక ఇవ్వాలని R&B సూపరింటెండెంట్ ఇంజనీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీఓలకు లేఖ రాశారు. దీంతో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కదలిక వచ్చింది. ఇదే సమయంలో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సీనియర్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేశారు. 4 జడ్జీలతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ నెల 6వ తేదీన కర్నూలులో పర్యటించనుంది. కర్నూలు నగరం శివారులోని దిన్నెదేవరపాడు వద్ద ఉన్న ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవనాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది. దిన్నెదేవరపాడులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నూతన భవనాన్ని సుమారు 25 కోట్లతో గతేడాది అధికారులు అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో న్యాయస్థానం అవసరాలకు ఉపయోగపడే 4 విశాలమైన హాళ్లు, ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహం, అందులోని 4 సూట్ రూములను వినియోగించుకోవచ్చు. వీటన్నిటికీ సంబంధించి అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలను హైకోర్టు రిజిస్ట్రార్కు పంపించారు. మరోవైపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్యలు చేపడుతోంది. గత ఎన్నికల్లో హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నీకు మళ్ళీ వ్యర్థ ప్రలాపం పేలలేదు. రాజధాని ఇస్తామని చెప్పలేదు. బాబు గారు చెప్పాడు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నాడు. హైకోర్టు బెంచ్ ఇచ్చి తీరుతాడు, ఏర్పాటు చేసి తీరుతాడు. నువ్వేమో కుంభకర్ణుడు లాగా 6 నెలలు ఎలంకలో పడుకుంటావు, 6 నెలలు రోడ్ల మీద పడి తిరుగుతుంటావు. ఆ తిరిగేది కూడా
వారానికి ఒక రోజు 2 రోజులు. ఎందుకు వస్తావో తెలియదు, ఎందుకు వెళ్తావో తెలియదు, ఎప్పుడు ఏ దేశ పర్యటనకి వెళ్తావో తెలియదు. కుంభకర్ణుడు నయ్యం నీకంటే. మొత్తం నువ్వే మింగేయాల, మొత్తం నువ్వే తినేయాల. అబద్ధాలు, లెగిస్తే అబద్ధాలు, చెప్పేదంతా అబద్ధాలు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వు ఎందుకు న్యాయ రాజధాని ఏర్పాటు చేయలేకపోయావు? ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలా జగన్ రెడ్డి? రాయలసీమ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలా. అదేమంటే నీ ఎర్నలిస్టుల చేత, జర్నలిస్టులు అని పిలువబడే ఎర్నలిస్టుల చేత చచ్చు డిబేట్లు పెట్టించి విష ప్రచారం చేయడానికి పూనుకుంటావు. ప్రజలు అమాయకులు కాదు, రాయలసీమ ప్రజలు అసలే అమాయకులు కాదు. వాళ్ళకి తెలుసు ఎవరో ఏం చేస్తారనేది. నీ బోటకపు మాటలు ఒక్కసారి నమ్మి మోసపోయారు, ప్రతిసారి నమ్మరు. అందుకే చూసాంగా మన రాయలసీమలో నేను చతికిలు పడ్డావు, ఎలా కొదేశారో చూసావుగా.